నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ లో ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచార కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పాంప్లెట్లను తానే స్వయంగా ఇంటింటికి పంచిపెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటికి కాంగ్రెస్ అనే పేరు మీద శుభోదయం వనపర్తి పేరు మీద మేము మా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో గెలిచిన పెద్దలందరూ అందరితో పాటు పాత కొత్త కాంగ్రెస్ అందరం కలిసి ఇంటింటికి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ ఏఐసిసి పిసిసి ప్రకటించిన మల్లు రవి గారిని గెలిపించాలని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 25,000 మెజార్టీ ఇచ్చి దీవించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు 50,000 మెజార్టీ వేయాలని ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది. వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు గెలిచి 3-4 నెలలు అయింది, ఆ బీఆర్ఎస్లకు ఏం పని పడలేక అది రాలే బదలాలు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. అవన్నీ వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఓడిపోయిన ప్రభువులు ఉన్నారు. ఓడిపోయిన ప్రభువుల నుండి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నాం అక్కడమ్మా 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. దాంతోపాటు మల్లురావు గారిని గెలిపిస్తే భారతదేశంలో మీరు చూసారు, నేను మొన్న టీవీలలో చిన్న ఇంటర్నల్ సర్వేలు వస్తూ ఉన్నాయి. 2 విడతలు పార్లమెంట్ ఎలక్షన్లో పోలింగ్ అయింది. 2 విడతలు కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆ క్యాబినెట్లో మల్లురావు గారిని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారి క్యాబినెట్ మంత్రి అవుతాడు. మేము రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో వనపర్తికి డెవలప్ చేస్తాం. దాంతోపాటు మల్లురావు గారు గెలిస్తే వనపర్తికి సంబంధించిన రైల్వే లైన్ కానీ, ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ చాలా అవసరాలు ఉన్నాయి వనపర్తికి. వనపర్తిలో డ్రైనేజ్ సిస్టమ్ వీక్ ఉంది, సీసీ రోడ్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, చాలా ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వం 4 బిల్డింగ్లు కట్టి ఆ రోడ్ వైండింగ్ చేసేదే డెవలప్మెంట్ అనుకున్నారు. మేము కింద నుంచి గల్లీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు మెడికల్ కాలేజ్ వరకు పోతాం. గల్లీ నుంచి స్టార్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం మీద వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకు. వాళ్ళకు అసలు ఆశలన్నీ తీర్చడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములకనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పలు పార్టీల నేతలు చేరారు. దేవుడుండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. కానీ ఒక తపాలా పట్టుకొని తపాలలో ఫోటో పెట్టి ఓట్లేమని అడుగుతున్నాడు. బుద్ధి లేని విధానారా, మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు విషయం చెప్పాలి తప్ప దేవుని పేరు మీద ఫోటోలు అడుగుతారు. అక్షింతలు వచ్చినాయా, రాముడి ఫోటోలు వచ్చినాయా? ఇదే ఎన్నికల ప్రచారం. అక్షింతలు ఎప్పుడొస్తాయా? కళ్యాణం అయినాక వస్తాయా? కళ్యాణం కాకముందా? కళ్యాణం అయినాకనే కదా. ఇక్కడ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కాకనే అయోధ్యలో ఊరూరికి అక్షింతలు వస్తున్నాయి. ఓట్ల కొరకు పసుపు కానీ అక్షింతల పేరు ఇస్తా ఉన్నారు. ఎంత మోసం! సెంటిమెంట్ పేరు మీద, రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్న వీళ్ళకు నేను కోరుతా ఉన్నా, దయచేసి గుర్తు చెప్పండి. అక్క చెల్లెళ్ళారా, 10 సంవత్సరాలుగా మేము పాలరా వడ్డీ లేని రుణాల డబ్బు రాలే. మొన్న మొత్తం మందికి ఆ వడ్డీ లేని రుణాలను మేము ఖాతాలు వేసినాం. రాబోయే కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఎదగడానికి ప్రతి మహిళను సభ్యులు చేసి మీ అందరికీ సహకారం ఇస్తాం. ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఉచిత 500 సిలిండర్, 200 లీటర్ల కరెంటు ఫ్రీ, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, 2,500 మహాలక్ష్మి, 4,000 పెన్షన్ ఇవ్వబోతాను. మీ అందరి ఆశీర్వచనం కావాలి. అమ్మలక్కల ఆశీర్వచనంతో మీ బిడ్డ ఎమ్మెల్యే అయ్యిండు. మీ ఆశీర్వచనంతో మళ్ళా రాజేంద్రన్ ఎంపీ కావాలి. వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్సీ ఉండే, ఇలా చదువుకున్నాడు. నాయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీచర్ నౌకరు కాదు ఆయనది. ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండే వాళ్ళ నాయన ఇవాళ మీ ముందుకు వచ్చి మీ అందరు ఆశీర్వచనం కోరుతా ఉండు. దయచేసి అందరూ తప్పకుండా రాజేంద్రరావు గారిని చేతి గుర్తు కొట్టేసి 13 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మరొక్కసారి హృదయపూర్వకంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ. రాజమండ్రిలోని డీలక్స్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిలారెడ్డి కామెంట్స్ చేశారు.
గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించకుండా 10 ఏళ్లుగా చంద్రబాబు జగన్లు గాడిదలు కాస్తున్నారా అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కి ఒక రాజధాని సరిపోలేదు, 3 రాజధానులు కావాలని విమర్శించారు. చివరికి రాష్ట్ర ప్రజలకు గుండు సున్నాయే మిగిలిందన్నారు.